తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తి విగ్రహంలో శంఖు చక్రం చాలా దివ్యంగా కనిపిస్తాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇవి ఆయుధాలేనా లేదా ఇందులో దివ్య సంకేతం ఏదైనా ఉందా? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠంలోని శ్రీమన్నారాయణ స్వరూపం. అందుకే ఆయన చేతుల్లో పాంచజన్యం అనే శంఖం, సుదర్శనం అనే చక్రం ఉంటాయి. కానీ తిరుమలలో కనిపించే ఈ యొక్క శంఖు చక్రాలకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. శ్రీ వెంకటాచల మహాత్మ్యం ప్రకారం శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించారు. శంఖు చక్రాలను వదిలి తిరుమల క్షేత్రంలో తపస్సు చేసినట్లు శ్రీ వెంకటాచల మహాత్మ్యం చెబుతోంది. తర్వాత భక్తుల సందేహం నివృత్తి చేసే దిశగా తన దైవ స్వరూపాన్ని ప్రకటించేందుకు వీలుగా శంఖు చక్రాలను ధరించినట్లు శ్రీ వెంకటాచల మహాత్మ్యం చెబుతోంది. సాక్షాత్తు వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అని ప్రకటించే సంకేతమే శంఖు చక్రాలను ధరించిన దివ్య రూపం. ఈ రీల్ తరువాయి భాగం పార్ట్ 2లో చూడండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలు పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వేటు న్యూస్.